morning to first phase students. Now continuity from yesterday class, that is chemical coordination, endocrine glands. Right. Now pituitary is a master of endocrine gland. This pituitary majorly containing two parts, adenohypophysis, neurohypophysis. Again, adenohypophysis containing two lobes, that is parsa distalis, which is called as anterior lobe, intermediate is called as parsa intermedia, which is called as intermediate lobe. Adenohypophysis, neurohypophysis అనేటువంటివి పిట్యూటరీలో మేజర్ పార్ట్స్ రెండే. మళ్ళీ అడినోహైపోసిస్ అనే మేజర్ పార్ట్స్లో మళ్ళీ ఇంటర్నల్గా రెండు లోబ్స్, ఆ రెండు లోబ్స్ పేర్లు పార్సా డిస్టాలిస్, పార్సా ఇంటర్మీడియా. పార్సా డిస్టాలిస్ని యాంటీరియర్ లోబ్ అంటాము, పార్సా ఇంటర్మీడియా అనేటువంటిది ఇంటర్మీడియట్ లోబ్. రైట్, యాంటీరియర్ లోబ్, ఇంటర్మీడియట్ లోబ్, పోస్టీరియర్ లోబ్. అంటే పిట్యూటరీ ఇంటర్నల్గా లోపల, పిట్యూటరీ లోపలగా ఇంటర్నల్గా 3 లోబ్స్, బట్ పిట్యూటరీ ఎక్స్టర్నల్గా రెండే. ద పిట్యూటరీ కంటైనింగ్ 2 మేజర్ పార్ట్స్ అనాలి కానీ మేజర్ లోబ్స్ అనకూడదు. ఎక్స్టర్నల్గా మనకు కనబడేటివి 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ అంటే పిట్యూటరీలో 2 పార్ట్స్ లేదా 3 లోబ్స్. మళ్ళీ చెప్తున్నాం, ద పిట్యూటరీ ఎక్స్టర్నల్లీ డివిజబుల్ ఇంటూ 2 parts, బట్ ఇంటర్నల్లీ డివిజబుల్ ఇంటూ 3 lobes. రైట్, ఇంటర్నల్గా వెళ్తే 3 lobes, ఎక్స్టర్నల్గా వెళ్తే 2 parts. ఆ 2 parts పేరు adenohypophysis, neurohypophysis. దిస్ ఇస్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ పిట్యూటరీ. adenohypophysis అనే ఎక్స్టర్నల్గా కనపడే పార్ట్స్లో లోపల 2 lobes. ఆ 2 lobes యాంటీరియర్ లోబ్స్, ఇంటర్మీడియట్ లోబ్. యాంటీరియర్ లోబ్ని టెక్నికల్గా పార్సా డిస్టాలిస్, ఇంటర్మీడియట్ లోబ్ని పార్సా ఇంటర్మీడియట్. రైట్, నౌ ఇంకొక ఎక్స్టర్నల్ పార్ట్ neurohypophysis. This is called as parsa nervosa, internal. Right, or it is also called as posterior lobe. అంటే ఇంటర్నల్ గా ఎన్ని 3, ఎక్స్టర్నల్ గా 2. మొత్తం పిట్యూటరీ నుంచి 9 హార్మోన్స్. 6 + 1 + 2, దిస్ ఇస్ ద 9 హార్మోన్స్. ఈ 9 హార్మోన్స్ లో 6 పార్సా డిస్టాలిస్ నుంచి వచ్చినాయి. రైట్, ఒకటి పార్సా ఇంటర్మీడియట్, దిస్ ఇస్ కాల్డ్ as ఇంటర్మీడియట్ లోబ్. మిగతా 2 పార్సాల్ పోస్టీరియర్ లోబ్, విచ్ ఇస్ కాల్డ్ as పార్సా నర్వోసా అనే పోస్టీరియర్ లోబ్ నుంచి 2, కరెక్ట్. పోస్టీరియర్ లోబ్ నుంచి 2, ఇంటర్మీడియట్ లోబ్ నుంచి 1, యాంటీరియర్ లోబ్ నుంచి 3. ఇక్కడ ఇచ్చారు 6, 1, 2, మొత్తం 9. 6 యాంటీరియర్ లోబ్, ఇంటర్మీడియట్ లోబ్, పోస్టీరియర్. యాంటీరియర్, ఇంటర్మీడియట్, పోస్టీరియర్. యాంటీరియర్ కు పోస్టీరియర్ మధ్యలో ఇంటర్మీడియట్, అంతే. ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఇంటర్మీడియట్ మధ్య ఇంటర్మీడియట్ between anterior and posterior. Right, now come to this next. Right, now what are the 6 hormones from parsa distalis? Parsa distalis nunchi, or parsa distalis, which is also called as anterior lobe. Parsa distalis is also called as anterior lobe. The anterior lobe belongs to which external part? Adenohypophysis. Right, internal lobe a external part. Right, ఇదేంటిది యాంటీరియర్ లోబ్. యాంటీరియర్ లోబ్ టెక్నికల్ నేమ్ పార్సా డిస్టాలిస్. పార్సా డిస్టాలిస్ ఆర్ యాంటీరియర్ లోబ్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ పిట్యూటరీ? దట్ ఈస్ అడినోహైపోఫైసిస్. ఈ అడినోహైపోఫైసిస్ లో ఇంకొక పార్ట్ కూడా ఉంది, దట్ ఈస్ ఇంటర్మీడియట్ లోబ్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as పార్సా ఇంటర్మీడియా. రైట్, ఇప్పుడు పార్సా డిస్టాలిస్ అనే యాంటీరియర్ లోబ్ నుంచి ఎన్ని హార్మోన్స్? 6 హార్మోన్స్. ఆ 6 హార్మోన్స్ 1 by 1. గ్రోత్ హార్మోన్, prolactin, TSH, thyroid stimulating hormone, ACTH, adrenocorticotropic hormone, FSH, follicle stimulating hormone, LH, luteinizing hormone. Once again, I am giving the pronunciation. LH, luteinizing hormone, FSH, follicle stimulating hormone. Now, I am going to the magnification. Which is written on the board. Right, for your running notes. Pituitary. Right, adenohypophysis, neurohypophysis.
Adenohypophysis is again containing two parts, parsa distalis, which is also called as anterior lobe. It produces total 6 hormones. Now the second part of adenohypophysis is called as parsa intermediata, which is also called as intermediate lobe, which produce only single. That means adenohypophysis nunchi total hormones 7. A 7 lo parsa distalis nunchi 6, parsa intermediate nunchi 1. Now come to the right. What is the second external part? Neurohypophysis, which is also called as parsa nervosa, which is posterior lobe. It produces 2 hormones. That 2 hormones is called as oxytocin, vasopressin. Like the pituitary produce 9. In 9 lo 6 anterior lobe, 1 intermediate lobe, 2 posterior lobe, total 9 hormones. ఈ 9 హార్మోన్స్ ఇంకో విధంగా చెప్పొచ్చు. నా ఇప్పుడు ఇదేంటిది అడినోహైపోఫైసిస్. ఇప్పుడు అడినోహైపోఫైసిస్ నుంచి మొత్తం హార్మోన్స్ 7, 6 కాదు, 6 + 1. న్యూరోహైపోఫైసిస్ నుంచి 2. Right, now come to the what is this? Growth hormone. Now gigantism, right, dwarfism, acromegaly. Now second hormone, prolactin, regulate the growth regulate the growth and growth of mammary glands, and also it is helps in the formation of milk. Right, now third hormone, TSH. T for thyroid, S for stimulating, H for hormone, thyroid stimulating hormone. Fourth one, ACTH. A for adrenocorticotropic hormone. Now the next one, fifth one, FSH, follicle stimulating hormone. LH, sixth hormone, LH, luteinizing hormone. These two together is called as gonadotrophin. Right, MSH is nothing, melanocyte stimulating hormone. Right, oxytocin, vasopressin, which is a return on the board. Now I am going to explain one by one. First hormone, growth hormone. The name indicates its function. Right, this hormone which maintains the growth of the body. మన బాడీ యొక్క గ్రోత్కు ఉపయోగపడే హార్మోన్ గ్రోత్ హార్మోన్. మళ్ళీ ఈ గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ నుంచి వస్తుంది. పిట్యూటరీలో ఏ పార్ట్? అడినోహైపోఫైసిస్, న్యూరోఫైసిస్, అడినోహైపోఫైసిస్. మళ్ళీ అడినోహైపోఫైసిస్లో పార్సా డిస్టాలిస్ యాంటీరియర్ లోబ్ నుంచి వస్తుంది. రైట్, నా గ్రోత్ హార్మోన్ విచ్ ఈస్ హెల్ప్స్ ఫర్ ది growth, enlargement of bones. Right, now as when you are in childhood in childhood లో ఈ హార్మోన్ తగ్గితే, దట్ ఈస్ హైపర్ సీక్రేషన్. Hyper secretion. What is the meaning of hyper secretion? Right, once again just listen. Now what is this? Hormones of not only pituitary, హార్మోన్స్ ఏ గ్లాండ్ నుంచి వచ్చిన హార్మోన్ అంటే ప్రతి హార్మోన్ మన బాడీకి ఆప్టిమం లెవెల్ అవసరం. ఎంతో ఒక ఆప్టిమం ఉంటుంది, మోడరేట్ అమౌంట్ ఉంటుంది. ఆ మోడరేట్ ఆప్టిమం కన్నా ఎక్కువ ఉంటే డిసార్డర్స్, తక్కువ ఉన్న డిసార్డర్స్. రైట్, అంటే హార్మోన్స్ రిక్వైర్ ఆప్టిమం ఫర్ అవర్ బాడీ ఫంక్షన్స్. Right, the hormones regulate our body functions at its optimum level. If it is more than optimum, hypersecretion. If it is less, hyposecretion. Right, if growth hormone hypersecretion during childhood, నువ్వు చైల్డ్హుడ్ లో ఒక యాజ్ ఏ చిల్డ్రన్గా ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ నీ బాడీలో ఎక్కువగా వచ్చింది. రైట్, ఆప్టిమం కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. దానివల్ల వచ్చే డిసీజ్ జైగాంటిజం అన్నప్పుడు జనరల్గా రైట్, ఒక మనిషి యొక్క గ్రోత్ మ్యాక్సిమం 6 feet, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు 6 feet. బట్ ఇఫ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ if the growth hormone is excess, your growth becomes 7.5 at adult. Hence that is called as gigantism. Gigantism is a disorder due to hypersecretion of growth hormone. Right, if in your child hormone,
if in your childhood the growth hormone is hypo అంటే తక్కువ ఉంది, that causes dwarfism, గిత్తగా ఉండడు. Dwarfism, gigantism is a two disorders due to growth hormone. Now dwarfism due to hypo, the gigantism due to hyper of growth hormone during childhood. Suppose in our classroom, particular a child, the growth hormone is optimum, neither hypo nor hypo during childhood. అన్నప్పుడు మీరు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ ఆప్టిమంగా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, అంటే మీకు జైగాంటిజం రాజు, డార్ఫినిజం రాజు. బట్ వెన్ యూ గో టు ద అడల్ట్, మిడిల్ ఏజ్ ఇట్ మే బి 30-25 ఆ ఏజ్కి వచ్చినప్పుడు హైపర్ సీక్రేషన్ ఇన్ అడల్ట్ జాగ్రత్త. అడల్ట్లో ఉన్నప్పుడు హైపర్ సీక్రేషన్ ఆఫ్ growth hormone is called as acromegaly. It is very important, need to be to observe it. Acromegaly is a disease due to hypersecretion of growth hormone at adult stage. Now, disfigurement, book lo chuskondi, unta chuskondi. Disfigurement especially in the face. ఈ ఫేస్ నార్మల్ గా ఉండకుండా ఒక డిఫరెంట్ గా ఉంటుంది. రైట్, ఐబాల్స్ ప్రొడ్యూసబుల్ డిఫరెంట్ ఉంటుంది. రైట్, ఇఫ్ యువర్ డయాగ్నోసిస్, ఇఫ్ యు ఆర్ నోటీస్ ఎట్ ఎర్లీ స్టేజ్, రైట్, we can treat. But if it is not noticed at early stage, it leads the serious and sometimes kill the human body due to hypersecretion of growth hormone at adult. Right, now this is the 3 disorders. Right, very important. Name of hormone, function and disorder. ఒక హార్మోన్ పేరేంటి, ఆ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి, నెక్స్ట్ హార్మోన్ నుంచి వచ్చే డిసీజ్ ఏంటి. ఆ డిసీజ్ హైపర్ సీక్రేషనా, హైపోసీక్రేషనా. రైట్, నా ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద హార్మోన్? గ్రోత్ హార్మోన్. ఫంక్షన్, ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ బాడీ. పేరును బట్టి ఫంక్షన్ చెప్పచ్చు. మరి దీని నుంచి ఎన్ని డిసీజ్ వస్తాయి? 3 రకాల డిసీజులు: జైగాంటిజం, డార్ఫినిజం, అక్రోమెగాలీ. దిస్ ఇస్ ద 3 డిసీజెస్ కాజ్డ్ బై గ్రోత్ హార్మోన్స్. మరి ఈ జైగాంటిజం ఎప్పుడు వస్తుంది? హైపోనా, హైపర్ సీక్రేషన్ ఆఫ్ GH. డార్ఫినిజం, hyposecretion of GH during childhood. అదే అడల్ట్ కి రీచ్ అయిన తర్వాత హైపర్ సీక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ డ్యూరింగ్ అడల్ట్ కాజెస్ acromegaly. This is the 3 disorders. Now come to the prolactin. Right, now prolactin. Now, all right, it is our head. Now it is the neck, now it is our body, it is the diaphragm, now limbs, now it is a trachea, it is thyroid, right, it is a kidneys, now it is the adrenal glands, now it is a pituitary. This is pituitary, eventually thyroid gland, eventually adrenal gland. Now this is the gonads, sex organs. Right, now this is the internal parts with some important organs. It is our body. Now come to this, what is this? Prolactin. It is the one of the hormones secreted from pituitary. Pituitary neurophyphysis, adenylephysis. Adenylephysis lo parsa distalis nunchi vache second hormone is called as prolactin. ఈ prolactin regulate the mammary glands and formation of milk. This is the 2 important functions of prolactin. Now come to the what is this? TSH, thyroid stimulating hormone. ఇప్పుడు ఈ ఫిగర్ లో థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంది, నెక్ లో ట్రాకియా పైన. దిస్ ఇస్ ద నెక్. ఇన్ ద నెక్ ట్రాకియా ఉంటుంది, విండు పైప్ ఉంటుంది. ఆ విండు పైప్ పైన ఒక గ్లాండ్ ఉంది, ఆ గ్లాండ్ పేరేంటి? థైరాయిడ్. ఈ థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ వస్తుంది. థైరాక్సిన్ ఈజ్ హార్మోన్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ థైరాయిడ్. మరి థైరాక్సిన్ యొక్క ఫంక్షన్ ఏంటిది? వీ కెన్ డిస్కస్ లేటర్, దాని తర్వాత చెప్తా.
ఇప్పుడు ఏంటిది పిట్యూటరీ, ఇది థర్డ్ హార్మోన్. ఆ థర్డ్ హార్మోన్ ఏంటిది TSH. ఇప్పుడు TSH ఏంటిది ఫుల్ ఫామ్ ఏంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎక్కడి నుంచి వచ్చింది పిట్యూటరీ. పిట్యూటరీ నుంచి సీక్రెట్ అయిన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజెస్ ఇంటూ ద బ్లడ్ అండ్ క్యారీ టు ద థైరాయిడ్ గ్లాండ్. రైట్, యు ఆర్ స్లీపింగ్ ఇన్యాక్టివ్, ద మదర్ కమ్ టు స్టిమ్యులేట్. మదర్ వచ్చి నిన్ను లేపుతుంది, నువ్వు ఇన్యాక్టివ్లో ఉండవు, యాక్టివేట్. అండ్ ఇన్యాక్టివేట్ కండిషన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివేషన్ బై మదర్ స్టిమ్యులేషన్. అలాగా ఇదే గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇన్యాక్టివ్లో ఉంటే థైరాక్సిన్ రాదు. దీన్ని యాక్టివేట్ చేయడానికి ఎవరు ఒక హార్మోన్, ఆ హార్మోనే TSH. పేర్లోనే ఉంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దిస్ ఇస్ ద, ఈ పేరు వద్దులే పేరు. ఇప్పుడు ఒక హార్మోన్ వచ్చింది, సపోజ్ దిస్ ఇస్ ద హార్మోన్. ఇది ఒక హార్మోన్. ఎక్కడి నుంచి వచ్చింది పిట్యూటరీ నుంచి వచ్చింది. పిట్యూటరీ నుంచి వచ్చిన హార్మోన్ ఎక్కడికి వెళ్ళింది బ్లడ్ ద్వారా థైరాయిడ్ గ్లాండ్కి వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేసింది. ద హార్మోన్ విచ్ స్టిమ్యులేట్ ద థైరాయిడ్ బట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పిట్యూటరీ, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈజీ, పేరు గుర్తుపెట్టుకోండి. TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రైట్, ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పిట్యూటరీ. వాట్ ఈస్ ద ఫంక్షన్? టు స్టిమ్యులేట్ ద థైరాయిడ్. అది ఒకవేళ ఈ హార్మోన్ రాకపోతే, పిట్యూటరీ నుంచి రాకపోతే థైరాయిడ్ గ్లాండ్ బికమ్ నాన్ ఫంక్షనల్, ఫంక్షన్ చేయరు. అంటే థైరాయిడ్ గ్లాండ్ బికమ్ ఇన్యాక్టివ్ ఫర్ ఎవర్. మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేసే హార్మోన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిట్యూటరీ నుంచి వచ్చింది. అలాగా నౌ కమ్ టు ది అనదర్ హార్మోన్. రైట్, నౌ ఇట్ ఈస్ అనదర్ హార్మోన్ త్రూ బ్లడ్ ఇట్ రీచ్ ది అడ్రినల్ గ్లాండ్. ఇది ఇంకొక హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కడికి వెళ్ళింది అడ్రినల్ గ్లాండ్. నౌ ఇది అడ్రినల్ గ్లాండ్ అనుకో. సపోజ్ అడ్రినల్ గ్లాండ్లో టూ టైప్స్ ఆఫ్ టిష్యూస్, రైట్, ఎక్స్టర్నల్ టిష్యూ కార్టెక్స్, ఇంటర్నల్ టిష్యూ మెడులా. ఇది మెడులా, ఇది కార్టెక్స్. ఈ కార్టెక్స్ నుంచి సపోజ్ 50 కార్టికాయిడ్స్ వస్తాయి, 50 హార్మోన్స్ వస్తాయి, 50 వస్తాయి, 50 హార్మోన్స్ వస్తాయి. ఈ 50 hormones all together is called as corticoid. The corticoid is the group of hormones secreted from cortex. Right? ఈ మొత్తం గ్లాండ్ పేరు అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ లో ఎన్ని టిష్యూస్ ఉన్నాయి? కార్టెక్స్ అండ్ మెడులా. మెడులా ఇస్ ఇండిపెండెంట్. ఇది ఎండోక్రైన్ పార్టే, ఇది ఎండోక్రైన్ పార్టే. బట్ కార్టెక్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ఏ పర్టికులర్ హార్మోన్ ఫర్ ఇట్స్ ఫంక్షన్. ఈ కార్టెక్స్ 50 కార్టికాయిడ్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏదో ఒక హార్మోన్ వచ్చి ఈ కార్టికాయిడ్స్ని స్టిమ్యులేట్ చేయాలి, కార్టెక్స్ని స్టిమ్యులేట్ చేయాలి. బట్ మెడులకు స్టిమ్యులేషన్ అవసరం లేదు, ఇండిపెండెంట్. రైట్, అర్థమవుతుందో లేదు? నా వాట్ ఇస్ దిస్ గ్లాండ్? అడ్రినల్ గ్లాండ్. ఈ గ్లాండ్ పేరు అడ్రినల్ గ్లాండ్. ఎక్కడుంది? కిడ్నీ మీద ఉంది. మన అడ్రినల్ గ్లాండ్కు లోపల ఎన్ని టిష్యూస్ ఉన్నాయి? కార్టెక్స్, మెడులా. కార్టెక్స్ నుంచి వచ్చేది కార్టికాయిడ్స్. కార్టెక్స్ నుంచి కార్టికాయిడ్ రావాలంటే ఈ కార్టెక్స్ ని స్టిమ్యులేట్ చేసి ఒక హార్మోన్ రావాలి. ఆ హార్మోన్ పిట్యూటరీ నుంచి వచ్చింది కనుక కార్టెక్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది కనుక దీన్ని అడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్. Adrenocorticotropic hormones not secreted by pituitary. Which part of adrenal gland is non-functional? Total part or only cortex part? Only cortex. What is another part of adrenal gland? Medulla. The medulla is independent. It is not require stimulation by any other hormone. Right. Now come to the FSH. Follicle stimulating hormone. Follicle stimulating hormone. Now follicle stimulating hormone, which is secreted from pituitary. Now LH, luteinizing hormone, is also secreted by pituitary. Now this is the gonads. Gonads, sex hormone. If it is male, testis, actual testis here, testis అనేటువంటిది ఇక్కడ బయట ఉంటుంది. If ఇది male అయితే ovaries. Ovaries, testis together is called as gonads. Gonads ని ఫంక్షన్ చేయడం కొరకు పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ ని gonadotrophics. Gonadotrophics. The hormones which are produced from pituitary, the hormones which are produced from pituitary for functioning of gonads. Gonads is a sex organ. ఒకవేళ పిట్యూటరీ నుంచి హార్మోన్ రాకపోతే gonads is non-functioning. They cannot produce the gametes. What is the male gonad? Ovary. What is the female gonad? Testis. Testis function to produce the sperm. Ovary function to produce ova. And gonads యొక్క function gametes. గోనాడ్స్ నుంచి గ్యామెట్స్ రావాలంటే పిట్యూటరీ నుంచి 2 హార్మోన్స్ వస్తాయి.
కనుక ఆ రెండు హార్మోన్స్ ఏంటంటే FSH, LH, follicle stimulating or luteinizing hormone. Right. Now what is this follicle stimulating hormone? Follicle stimulating hormone in females helps in growth and development of follicles. Secondary was follicle, women reproductive system. Secondary role also. The follicles are 4 types: primary follicle, secondary follicle, tertiary follicle, mature follicle. The mature follicle is also called as graphene follicle. ఈ ప్రైమరీ ఫాలికల్ నుంచి సెకండరీ నుంచి టెర్షరీ నుంచి గ్రాఫీన్ ఫాలికల్ ఇవన్నీ కన్వర్షన్ జరగాలంటే FSH ఎవరిలో ఫీమేల్. అదే LH ఫీమేల్ ఓవల్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్పస్ ల్యూటియం. దిస్ ఇస్ ద 2 important hormones in female as helps in gonad function. అదే మేల్స్ అయితే FSH is works on serotonin cell, right? Serotonin cell, right? LH is works on Leydig cells which produce androgen, right? This is the functions of FSH and LH. Now come to the MSH as melanocyte stimulating hormone. Melanocyte stimulating hormone is produced from pasa intermediate. The name indicates melanocyte, a cell, cell. It is a cell which containing melanin. Melanin is a pigment which gives the color to our body. Melanin అనేటువంటిది మన స్కిన్ కి కలర్ ఇచ్చే ఒక పిగ్మెంట్. ఆ పిగ్మెంట్ పేరే మెలనిన్. ఆ మెలనిన్ ఉన్న సెల్ ని melanocyte. It is a cell. It is a cell nucleus. It is also cell nucleus. The cytoplasm of this cell is containing pigment, that is melanin. కనుక ఈ సెల్ పేరు melanocyte. ఇది సెల్ కానీ మెలనిన్ అనే పిగ్మెంట్ లేదు కనుక దీన్ని melanocyte అన్నారు. What is the function of melanocyte? To give the color of the skin. ఈ సైట్స్ ని melanocytes ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ని melanocyte stimulating hormone. ఇది ఉండటం వల్లనే రైట్ మన కలర్ సంబంధించిన సెల్స్ melanocytes is undergoes division and produce more number. If the melanocytes is more, right, dark in color. If the melanocytes is less, light color. That is the skin light color, dark color, intermediate. Based on the number of melanocytes, this is the ఆ number తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా మీడియం ఉండాలా. That is depends on MSH. Right. Now come to the oxytocin, vasopressin. This is the 2 important hormones. Right. Oxytocin. Vasopressin. Which is also called as ADH. Antidiuretic hormone. These 2 hormones are secreted from neurohypophysis. Right. Now, just listen. Actually, right, these 2 hormones is secreted from hypothalamus. What is hypothalamus? I told you yesterday. Right. Now, it is the brain. It is a middle brain. That is a midbrain. Now, this is the right. Now, it is the brain. Now, forebrain, midbrain, hindbrain. Forebrain lo olfactory lobes, cerebrum, diencephalon. ఇది diencephalon. ఇదంతా diencephalon. ఇదంతా cerebrum. ఇది olfactory. Right. The floor of or ventral part of diencephalon is called as hypothalamus. ఇది hypothalamus. Right. ఇక్కడ పిట్యూటరీలో ఇది neurohypophysis. These 2 hormones, oxytocin, vasopressin, is synthesized in hypothalamus. ఈ hypothalamus లో ఉన్న neurons, nerve cells is a synthesized. After that, through axons is released in neurophysis. Right. That means these 2 hormones, jagrata, synthesized in hypothalamus but stored in neurohypophysis.
రైట్. ఈ హార్మోన్స్ యాక్చువల్గా జాగ్రత్త, ఇది నేమ్ ది టూ హార్మోన్స్ ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఈ రెండు ఎక్కడ సింథసైజ్ అవుతున్నవి? హైపోథాలమస్ లో సింథసైజ్. బట్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? రైట్, న్యూరో హైపోఫైసిస్. అకార్డింగ్ టు మీ, రైట్, దిస్ న్యూరో హైపోఫైసిస్ రిలీజెస్ స్టోర్ అయిన హార్మోన్స్. న్యూరో హైపోఫైసిస్ లో స్టోర్ అయిన హార్మోన్స్ అకార్డింగ్ టు మీ దే రిలీజ్ ఇన్ టు ద బ్రెయిన్. Once they are released into the blood, these two hormones is circulated entire the body. Now, during the circulation, what is this? Oxytocin. The oxytocin is helps in stimulation of contraction of smooth muscles. You know, the muscles are three types: cardiac muscles, smooth muscles, straightened muscles. Now this muscle is a straight muscle. Limbs lo unna muscle straightened. Right. Internal organs lo undetivi smooth muscles. Heart lo undedi cardiac muscles. We can discuss later, but second piece students, you know, three types of muscle. ఈ త్రీ టైప్ ఆఫ్ మజిల్స్ లో స్మూత్ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ కి ఎవరు అవసరము? ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఫంక్షన్ ఏంటిది? రైట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరిలా కావచ్చు, ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్. బట్ ఎస్పెషల్లీ ఇన్ females, now you know it is a fallopian tube, right? Now it is uterus. Now it is a cervix. You know. Now what is this uterus? Now this is the wall of uterus. After the 9 months, now the baby is come to the outside. That is called as parturition or childbirth. During parturition, this oxytocin helps in contraction of uterus. Right? Uterus ni contraction koraku upayogapade hormones oxytocin. Hence this oxytocin is called as childbirth. Right. Now, Jagatinat. Oxytocin. What is the role of oxytocin in female? Now, contraction of uterus. Uterus లోపల బేబీ ఉంటుంది 9 నెలలు, బయటికి రావాలా, అప్పుడు యూట్రస్ కాంట్రాక్ట్ కావాలి. యూట్రస్ కాంట్రాక్ట్ కావడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది, బేబీ కమ్ టు ది అవుట్ సైడ్. This is total mechanism is under control of oxytocin, which is released from neurohypophysis. ఇది మేల్. కాకుండా మేల్ ఫీమేల్ కామన్గా ఏంటి మన లోపల ఏం ఫంక్షన్ చేస్తుంది? మేల్స్ ఏం ఫంక్షన్ చేస్తుంది? మేల్ కాకుండా ఫీమేల్ కాకుండా అందరి లోపల స్మూత్ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్. నౌ కమ్ టు ది వాసోప్రెసిన్. దిస్ అనదర్ హార్మోన్. దిస్ హార్మోన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద reabsorption of water during urine formation. You know the nephron. It is a Bowman's capsule. It is a PCT. Proximal convoluted tubule. It is lobe of Henle. Now it is a distal convoluted tubule in collecting tubule. Now DCT, distal convoluted in collecting duct. Right. When the renal fluid is passing through, the vasopressin is helps in reabsorption of water. ఎప్పుడైతే రీనల్ ఫ్లూయిడ్ డీసీటీలో కలెక్టింగ్ ట్యూబ్యూల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ అబ్జార్ప్షన్ జరగాలంటే వాసోప్రెసిన్ ఈజ్ మోస్ట్ నెసెసరీ. అర్థమవుతున్నా? రైట్. ఇక్కడ కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది వాటర్. ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎట్ పీసీటీ. రైట్. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఎట్ పీసీటీ వాసోప్రెసిన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. రైట్. ఇక్కడ కూడా వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అసెండింగ్ లింబ్, డిసెండింగ్ లింబ్. The water is reabsorbed at ascending. There is no need of vasopressin. The vasopressin is most important required for the reabsorption of water at the distal part of nephron. The distal part of nephron, that is DCT and right. Hence, this is the most important hormone. Right. Hence, it is called as antidiuretic hormone. Now, this is about the 9 hormones of pituitary. Now, come to the hypothalamus. Now, we completed about the pituitary glands, that is the 9 hormones, function and disorders. Now come to the hypothalamus. It is also major endocrine part of human endocrine system. Human endocrine system is a major part. Now, before going to this hypothalamus, what is the hypothalamus, where it is? Right. Hypothalamus, you know, brain lo 4 brain, 3 parts ఉంటాయి. 4 brain, mid brain, head brain. 4 brain లో మళ్ళీ 3 parts. Olfactory lobes, cerebrum, diencephalon. Right. Now, ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి డయాగ్రామ్లో. నౌ ఇది బ్రెయిన్లో ఇది 4 బ్రెయిన్, ఇది మిడ్ బ్రెయిన్, ఇది
మళ్ళీ ఫోర్ బ్రెయిన్లో త్రీ సబ్ పార్ట్స్ 1 2 3 సబ్ పార్ట్స్. పార్ట్స్లో మళ్ళీ పార్ట్ సబ్ పార్ట్స్. రైట్, ఇదంతా ఏంటిది ఫోర్ బ్రెయిన్. ఇదంతా మొత్తం ఇదంతా బ్రెయిన్. బ్రెయిన్లో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్లో రైట్ ఫస్ట్ పార్ట్ ఆల్ఫాక్టరీ లోబ్స్, సెరిబ్రమ్, డయాన్సెఫలాన్. ఇది డయాన్సెఫలాన్. ఈ డయాన్సెఫలాన్ని ఎన్లార్జ్ చేసి ఇక్కడ చూపిస్తున్నా. ఇది డయాన్సెఫలాన్. ఇది రూఫ్ ఆర్ డార్సల్. డార్సల్ ఆఫ్ డయాన్సెఫలాన్ is called as epithalamus. The floor of డయాన్సెఫలాన్ is called as hypothalamus. అంటే డయాన్సెఫలానికి పైన ఉన్న భాగం డయాన్సెఫలాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. మళ్ళీ డయాన్సెఫలాన్లో పై భాగం రూఫ్, ఇది ఒక రూమ్ ఇది పై భాగం రూఫ్, కిందిది ఫ్లోర్. అలాగే డయాన్సెఫలాన్ యొక్క రూఫ్ ఆర్ డార్సల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫలాన్ ఇస్ కాల్డ్ ఎపిథాలమస్. వెంట్రల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫలాన్ ఈజ్ ఎపిథాలమస్. ఇప్పుడు ఈ పార్ట్ని మాత్రమే తీసుకుందాం. నౌ వాట్ ఇస్ ద టాపిక్? హైపోథాలమస్. ఇప్పుడు హైపోథాలమస్ అంటే డెఫినేషన్. రైట్, ఈ మొత్తం ఏంటిది? డార్సల్ డయాన్సెఫలాన్. డయాన్సెఫలాన్లో ఇది ఏంటిది? వెంట్రల్ ఆర్ బేసల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫలాన్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో డయాన్సెఫలాన్లో బేసల్ ఆర్ వెంట్రల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫలాన్ ఇస్ కాల్డ్ as hypothalamus. ఇది ఈ పార్ట్ ఏంటిది? హైపోథాలమస్. Hypothalamus is a part of diencephalon. Diencephalon is a part of brain. అంటే బ్రెయిన్లో నువ్వు ఒక పార్ట్ని మనం హైపోథాలమస్ అంటాం. రైట్, ఇప్పుడు కిడ్నీ ఈజ్ మేడ్ విత్ నెఫ్రాన్స్, యునో. అలాగా ద బ్రెయిన్ ఈజ్ మేడ్ విత్ న్యూరాన్స్. దిస్ ఇస్ ద న్యూరాన్, సైటాన్, యాక్సాన్. ఇది ఒక న్యూరాన్ సెల్ ఇలా ఉంటుంది. ఇలాంటి సెల్స్ ఇక్కడ ఉంటాయి. అంటే నౌ each and every part is made with cells. The brain is also made with cells, but the cells of brain made with specialized cells is called as neurons. అన్నప్పుడు ఇదంతా ఏంటిది? హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ లో ఉన్న సెల్స్ ని న్యూరాన్స్, న్యూరోసెక్రెటరీ సెల్స్. అంటే ఈ న్యూరాన్స్, ఇక్కడ ఉన్న న్యూరాన్స్ డ్యూయల్ రోల్, కండక్ట్ ద మెసేజ్, ఆల్సో హార్మోన్స్ ప్రొడ్యూసింగ్. జనరల్గా బ్రెయిన్లో ఉండే సెల్స్ ఏమి? న్యూరాన్స్ ఫంక్షన్ ఏంటిది? కండక్షన్ ఆఫ్ మెసేజ్ని సెన్స్ని క్యారీ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న న్యూరాన్స్ డ్యూయల్ రోల్, సిక్రేషన్. వాట్ సిక్రేట్? హార్మోన్స్. ద న్యూరాన్స్ విచ్ secrete the hormones, the neurons which secrete the hormones which are present in diencephalon only is called as neurosecretory cells, which is called as nuclei. Okay, the brain is made with cells. Each and every part is made with cells. Similarly, brain is also made with cells. A brain cells tayari neurons. Asal neuron and cell function ఏంటిది? Carry the message or cells. Okay, but డయాన్సెఫలాన్ యొక్క ఫ్లోరల్ పార్ట్ ఏమన్నాము? హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ లో కూడా న్యూరాన్స్ ఉంటాయి. బట్ ద న్యూరాన్స్ ఆఫ్ హైపోథాలమస్ ఈజ్ అ డ్యూయల్ ఫంక్షన్, ఈజ్ అ క్యారీ ద సెన్స్ ఆల్సో సిక్రేషన్. మరి సిక్రేషన్ అంటే సిక్రేషన్. వాట్ ఇట్ సిక్రేట్స్? సమ్ కెమికల్, దట్ ఈస్ హార్మోన్స్. కనుక ఇక్కడ ఉన్న న్యూరాన్స్ ని స్పెషల్ పేరు ఏంటంటే న్యూక్లియై. వాట్ ఈస్ న్యూక్లియై? న్యూరోసెక్రెటరీ సెల్స్ ఆఫ్ హైపోథాలమస్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూక్లియై. అంటే ఇక్కడ ఉన్న సెల్స్ నుంచి హార్మోన్స్ వస్తాయి. రైట్, నా ఇప్పుడు రైట్ ఇక్కడ రైట్ నా దిస్ ఈస్ ద మేడ్ విత్ సెల్స్. ఇవన్నీ సెల్స్. ఈ సెల్స్ ఇస్ నథింగ్, న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ స్పెషల్ పేరే న్యూక్లియై. రైట్, ఈ సెల్స్ నుంచి రైట్ ఎన్ని హార్మోన్స్ వస్తాయో మనకు తెలియదు. 10 రావచ్చు, 20 రావచ్చు, 100 రావచ్చు. ద హార్మోన్స్ విచ్ సీక్రెటెడ్ బై హైపోథాలమస్ నుంచి వచ్చే హార్మోన్స్ టూ టైప్స్. రెగ్యులేటరీ హార్మోన్స్, ఇన్హిబిటరీ హార్మోన్స్. Hypothalamus is not produced two hormones, two types of hormone. దీని నుంచి ఎన్నెన్ని రావచ్చు? Right, now come to this. What are the two types? Right, releasing hormones,
inhibitor hormones. Right. All hormones which are produced from hypothalamus is regulate the function of pituitary gland. ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ని రెగ్యులేట్ చేయడానికి వస్తున్నవి. సపోజ్ ఈ పిట్యూటరీ ఏంటిది? అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్. ఈ అడినో హైపోఫైసిస్ నుంచి యునో 6+1 7 హార్మోన్స్. గ్రోత్ హార్మోన్, రైట్, ప్రొలాక్టిన్, FSH, right, TSH, right, TSH, thyroid stimulating hormone, ACTH, adrenocorticotropic hormone, FSH, LH, and you are 6 hormones తీసుకోండి. ఈ 6 హార్మోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? యాంటీరియర్ లోబ్ నుంచి వచ్చాయి. యాంటీరియర్ లోబ్ నుంచి ప్రొడ్యూస్ కావడానికి రైట్ ఇక్కడ ఒక హార్మోన్ వచ్చింది. సపోజ్ ఇది ఒక హార్మోన్. ఈ హార్మోన్ పేరు తెలియదు. సపోజ్ దిస్ హార్మోన్ విచ్ ఇస్ సీక్రెటెడ్ ఫ్రమ్ హైపోథాలమస్. హైపోథాలమస్ నుంచి వచ్చిన హార్మోన్, ఈ హార్మోన్ హైపోథాలమస్ లో ప్రొడ్యూస్ అయ్యింది. హైపోథాలమస్ లో విచ్ సెల్స్? న్యూక్లియై. Nuclei is nothing neurosecretory cells which are present in the hypothalamus. Now, ఇప్పుడు ఇది ఒక హార్మోన్. ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? హైపోథాలమస్. త్రూ ది బ్లడ్, త్రూ ది పోర్టల్ సర్క్యులేషన్, త్రూ ది బ్లడ్ ఆఫ్ పోర్టల్ సర్క్యులేషన్ రీచ్ ది అడినో హైపోఫైసిస్ ను ప్రొడ్యూస్ చేసి ఏదో ఒక హార్మోన్ సింథసిస్ కావడానికి అన్నప్పుడు సపోజ్ this is the hormone X. X is the hormone produced in hypothalamus. Through the blood is enters in anterior lobe of pituitary and stimulate to production of growth hormone. అంటే ఈ X అలాగా Y, రైట్, Y కూడా వచ్చి ప్రొలాక్టిన్, అలాగే Z, రైట్, TSH. అంటే ఒక్కొక్క హార్మోన్కి ఒక్కొక్క స్టిమ్యులేటర్. సపోజ్ ఎక్స్ రాలేదు, జెడ్ వచ్చింది, వై వచ్చింది. ఎక్స్ దేనికి? గ్రోత్ హార్మోన్ అని చెప్పాను. ఎక్స్ రాకపోతే గ్రోత్ హార్మోన్, పిట్యూటరీ నుంచి గ్రోత్ హార్మోన్ రాదు. గ్రోత్ హార్మోన్ రాకపోతే గ్రోత్ జరగదు. రైట్. ఇప్పుడు ఇదేంటిది? ఎక్స్. ఇప్పుడు ఎక్స్ రోల్ ఏంటిది? ఎక్స్ రావడం వల్ల ఎక్స్ ఈజ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ హైపోథాలమస్ అండ్ రీచ్ ద పిట్యూటరీ to produce only stimulation of growth. Now, once again I am explaining to you. Just listen. Right. Now just listen. Now, in pituitary, ఇది అడినో హైపోఫైసిస్, ఇది న్యూరో హైపోఫైసిస్. మళ్ళీ దీంట్లో రైట్ ఇగో యాంటీరియర్. ఈ యాంటీరియర్లో 6 హార్మోన్స్ తెలుసు. GH, ప్రొలాక్టిన్, TSH, ACTH, FSH, LH. ఈ 6 హార్మోన్స్. ఇక్కడి నుంచి కూడా 6 హార్మోన్స్ వస్తాయి. 6 హార్మోన్స్ లో X, Y, Z, A, B, 6 హార్మోన్స్. ఈ 6 హార్మోన్స్ X అనే హార్మోన్ కేవలం గ్రోత్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేయాలని మళ్ళీ ఇంకొక 6 వస్తాయి. రైట్. అవి M, N, O, P, Q, R. ఇవేంటివి? 6. ఇవి 6 అంటే 12 హార్మోన్స్ వచ్చినాయి. ఈ 12 హార్మోన్స్ లో 6, ఈ 6 ని ప్రొడ్యూస్ కావడానికి ఈ 6 హార్మోన్స్ వీటిని ఆపడానికి, అంటే గ్రోత్ హార్మోన్ యాంటీరియర్ లోపల గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ కావడానికి X, గ్రోత్ హార్మోన్ ఆపడానికి M. అంటే ఇప్పుడు ఈ 6 ఏంటివి? రిలీజింగ్ హార్మోన్స్, ఈ 6 ఇన్హిబిటర్ హార్మోన్స్. రైట్. హైపోథాలమస్ నుంచి ఎన్ని హార్మోన్స్ వస్తున్నాయో మనకు తెలియదు. దీంట్లో 2 టైప్స్. దిస్ 2 టైప్స్ ఈస్ రిలీజింగ్ హార్మోన్. ఇప్పుడు రిలీజింగ్ హార్మోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? హైపోథాలమస్ నుంచి వచ్చాయి. రిలీజింగ్ హార్మోన్ ఎక్కడికి వచ్చింది? పిట్యూటరీకి వచ్చింది. నౌ ఇట్ ఈస్ కాల్డ్ as releasing hormone, GnRH. ఇప్పుడు GnRH దాని ఫుల్ ఫామ్
gonadotrophin releasing hormone. గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ జిఎన్ఆర్హెచ్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? హైపోథాలమస్ నుంచి వచ్చింది. బ్లడ్ ద్వారా ఎక్కడికి వెళ్ళింది? పిట్యూటరీకి వెళ్ళింది. పిట్యూటరీకి వెళ్ళి ఇది ఏం చేసింది? రైట్, ఓన్లీ వన్ హార్మోన్, దట్ ఈస్ రైట్ FSH LH, దట్ ఈస్ గొనడోట్రాఫిన్ ని రైట్ గొనడోట్రాఫిన్ రిలీజ్ చేయడానికి వచ్చింది. సపోజ్ ఇప్పుడు GnRH, వాట్ ఈస్ GnRH? ఎక్స్పాన్షన్, గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఇట్ ఈస్ అ ఫుల్ ఫార్మ్ ఆఫ్ GnRH. GnRH ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ అయింది. హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ అయిన GnRH ఎక్కడికి వెళ్ళింది? పిట్యూటరీలో ఎక్కడ? యాంటీరియర్ లోపుకి వెళ్ళి రెండు హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి FSH LH, ఈ రెండు హార్మోన్స్ సపోజ్ ఇప్పుడు చెప్తా చూడండి. FSH LH ఏంటి హార్మోన్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినాయి? యాంటీరియర్ లోబ్ నుంచి. యాంటీరియర్ లోబ్ నుంచి ఈ రెండు ప్రొడ్యూస్ కావాలంటే GnRH డైఎన్సెఫాలస్ నుంచి హైపోథాలమస్ నుంచి రావాల్సిందే. అలాగా రైట్. గ్రోత్ హార్మోన్ రిలీజ్ కావడానికి ఇంకొక రిలీజింగ్ హార్మోన్ ఒకటి. నౌ GnRH, దీని ఫుల్ ఫామ్ గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్. దీని ఫుల్ ఫామ్ చెప్పాను. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? హైపోథాలమస్లో ప్రొడ్యూస్ అయింది. దాని ఫంక్షన్ ఎక్కడ? రైట్, ఈ హార్మోన్ ఎక్స్పాన్షన్, గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ విచ్ ఇస్ సింథసైజ్డ్ ఇన్ హైపోథాలమస్లో ఆరిజిన్ పుట్టింది. మరి ఈ హార్మోన్ హైపోథాలమస్లో ఆరిజిన్ అయిన తర్వాత బ్లడ్ ద్వారా ఎక్కడికి వెళ్ళింది? యాంటీరియర్ లోబ్కి వెళ్ళింది. యాంటీరియర్ లోబ్ పిట్యూటరీకి వెళ్ళి ఆ యాంటీరియర్ లోబ్లో కేవలము FSLH ను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే GnRH వల్ల రెండు హార్మోన్స్ ఆరిజిన్ అయింది, పుట్టినాయి, సింథసిస్ అయింది. అంటే ఈ రెండు రిలీజ్ కావాలంటే ఏ రెండు? FSLH, ఈ రెండింటిని ఏమన్నాం? గొనడోట్రాఫిన్స్ అన్నాం. ఈ గొనడోట్రాఫిన్స్ రిలీజ్ కావాలంటే, పిట్యూటరీ నుంచి రిలీజ్ కావాలంటే రైట్ హైపోథాలమస్ నుంచి ఏదో ఒక హార్మోన్ రావాలి. ఆ హార్మోన్ పేరే GnRH. ఇప్పుడు ఇదేంటిది? గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయితే గ్రోత్ జరిగింది. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ అవసరం లేదు. అప్పుడు హైపోథాలమస్ నుంచి ఇంకొక హార్మోన్ వచ్చింది, సోమటోస్టాటిన్ రావడం వల్ల గ్రోత్ హార్మోన్ ఆగిపోయింది. కనుక దీన్ని ఇన్హిబిటింగ్ హార్మోన్. రైట్, సపోజ్ ఇక్కడ చూడండి. రైట్, నౌ ఇట్ ఈస్ ఏ పిట్యూటరీ, న్యూరోహిపోఫైసిస్, ఐడియోహిపోఫైసిస్. ఇది యాంటీరియర్, ఇది ఇంటర్మీడియట్, ఇది పోస్టీరియర్. రైట్, FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH హార్మోన్ యాంటీరియర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఈ రెండు హార్మోన్ గొనాయిడ్స్ మీదకి వెళ్ళి గొనాయిడ్స్ మీద పనిచేయాలి. కనుక వీటిని ఏమంటున్నామంటే గొనడోట్రాఫిన్. FSH LH ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ. మరి ఈ యాంటీరియర్ లోబ్ నుంచి రెండు రావాలంటే దీని నుంచి ఒక హార్మోన్ రావాలి, దట్ ఈస్ GnRH. దీని ఫుల్ ఫామ్ గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఒకవేళ గొనడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఈజ్ నాట్ secreted from hypothalamus, the pituitary is unable to produce and synthesis FSH LH, but it may be produce other LH, FSH, TSH. దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఈ రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ కావు. ఎందుకంటే ఈ రెండు హార్మోన్స్ స్టిమ్యులేట్ చేయడానికి హైపోథాలమస్ నుంచి ఒక స్పెషల్ హార్మోన్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ GnRH. రైట్, కనుక ఇప్పుడు GnRH ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేస్తుందా, స్టాప్ చేస్తుందా? ప్రొడ్యూస్ చేస్తుంది, సింథసిస్ చేస్తుంది. కనుక దీన్ని రిలీజింగ్ హార్మోన్. మళ్ళీ వీటిని ఆపడానికి ఇంకొక హార్మోన్, దట్ ఈస్ ఇన్హిబిటరీ హార్మోన్. అలాగా రైట్, పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ రెండు రకాలు, రిలీజింగ్ హార్మోన్, ఇన్హిబిటరీ హార్మోన్. రైట్, సోమటోస్టాటిన్ ఈజ్ ఎ ఇన్హిబిటరీ హార్మోన్ ఫర్ GH, గ్రోత్ హార్మోన్ ఆపడానికి కొరకు. గ్రోత్ హార్మోన్ ఇప్పుడు సపోజ్ ఆఫ్టర్ 18 years యువర్ గ్రోత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే అప్పుడు రైట్ ఈ హైపోథాలమస్ నుంచి సోమటోస్టాటిన్ రావడం వల్ల యాంటీరియర్ లోబ్ నుంచి గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంది. రైట్, అంటే పిట్యూటరీ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఒక రకమైన హైపోథాలమిక్ హార్మోన్, అదే పిట్యూటరీ హార్మోన్స్ని ఆపడానికి ప్రొడ్యూస్ చేయడానికి. రైట్, నౌ కమ్ టు దిస్ ద నెక్స్ట్ వన్,
అయితే ఇక్కడ ఒక చిన్న రైట్ నౌ సి ఇది హైపోథాలమస్, ఇది హైపోథాలమస్. నౌ ఇది పిట్యూటరీ, ఇది స్టార్. ఇవేంటివి న్యూరాన్స్. Right, neurons secreted cells is called as nuclei. This nuclei produce hormones. Right, the hormones which are produced in the hypothalamus, right, released into the blood through portal system, portal circulation ద్వారా ఇక్కడికి వస్తుంది. అంటే బ్లడ్ తీసుకొస్తుంది, ఆ బ్లడ్ నుంచి వచ్చే ఇన్హిబిటరీ హార్మోన్స్ కావచ్చు, స్టిమ్యులేటర్ రిలీజింగ్ హార్మోన్స్ కాదు, ఫర్ దేనికి యాంటీరిలో. అలాగా ఇక్కడ ఇంకో కొన్ని న్యూరాన్స్ ఉన్నాయి. న్యూరాన్లో యాక్సాన్, ఇది యాక్సాను, ఇది సైటాను, ఇది యాక్సాను, ఇవి డెండ్రైట్స్. ఈ సైటాన్ ఇక్కడ ఉంది, ఎక్కడ హైపోథాలమస్. ఈ సైటాన్ ప్రొడ్యూస్ సెల్ బాడీ is called as cytosol. This cell body produce some hormones which are carried by axon and releases into neurohypophysis, that is vasopressin, oxytocin. Ante right. What is this lobe? Neurohypophysis, which is also posterior lobe. ఇక్కడ రెండు హార్మోన్స్ స్టోర్ అయినాయని చెప్పాము ఇంతకుముందు, దట్ ఈస్ ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. Vasopressin stored or synthesized. Right, now it is the cyton, it is axon, right, and it is the hypothalamus. Cyton part ekkada undi, hypothalamus. Axon dendrites, right, comes to the outside and end in neurophysis. Ipudu axon hypothalamus nunchi bayitiki vachi neurophysis lo end అయింది. మళ్ళీ ఇక్కడ ఏ పార్ట్ ఉంది, సైటాన్లో ప్రొడ్యూస్ అయిన హార్మోన్. ఈ హార్మోన్ యాక్సాన్ ద్వారా వచ్చి న్యూరోహైపోఫైసిస్లో రిలీజ్ చేసి న్యూరోహైపోఫైసిస్లో స్టోర్ అవుతాయి. అన్నప్పుడు ఆక్సిటోసిన్ వాసోప్రెసిన్ synthesized in hypothalamus but stored in neurohypophysis. But these are 6 hormones. This is another hormones of hypothalamus which are inhibited and releasing hormone totally synthesized in hypothalamus. This is the one of the difference between neurohypophysis and adenohypophysis. Neuro, the hormones which are synthesized in neurons, that is called as neurohypophysis. Right, now come to this, the next one. Right, next gland, pineal gland. Now it is a diencephalon. Right, what is this roof? The roof is called as hypothalamus. దీని పైన ఒక గ్లాండ్ ఉంది, that is called as pineal gland. And now the pineal gland is located above the diencephalon, which produce only single hormone, melatonin, melanin, pigment, MSH, melanocyte stimulating hormone of pituitary is another hormone, that is melatonin, which is produced from pineal gland. The pineal gland is present above the epithalamus పైన ఉంది, hypothalamus కింద ఉంది pituitary, pineal. Pituitary is below hypothalamus, pineal above the epithalamus. Right, now the pineal gland produces melatonin, is a hormone. This melatonin, what is the function of melatonin? Right, functions. Right, diurnal rhythms. Right, some metabolic activities which are occur rhythmically in 24 hours. That is called as diurnal rhythm. Right, మన ఇంట్లో grandfather, grandmothers, right, వాళ్ళ body, that body shows the diurnal rhythms. Diurnal rhythms అంటే కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్, రైట్, ఈ రోజు ఏ టైంలో జరిగిందో రేపు కూడా అదే టైంలో జరుగుతుంది. రైట్, ఆటోనమస్, దట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెలటోనిన్. సపోజ్ మనం విలేజ్లో చూస్తాం, రైట్, కరెక్ట్గా 5 to 6 o'clock కోడి కూతకొస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు కూతకొస్తుంది.
దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డయాగ్నల్ రిథమ్స్. మన ఇంట్లో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉంటారు. కరెక్ట్ వాళ్ళకు ఎంత పని ఉండని ఎంత పని లేకపోయినా మార్నింగ్ 6కి లేస్తారు. రైట్. మన బాడీ డస్ నాట్ షో ది డయాగ్నల్ రిథమ్స్ డ్యూ టు సమ్ రీజన్స్ దట్ మే బి టెన్షన్స్ అండ్ ఫుడ్ హ్యాబిటేట్ అండ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. బట్ if your body is 100% healthy, your body must show the diurnal rhythms. Right. ఈరోజు 6 o'clock లేచాం, మళ్ళీ రేపు 6 o'clock లేస్తాం. అలాగా ఎంటైర్ నీ లైఫ్ పీరియడ్లో రైట్ వేకింగ్ స్లీపింగ్ అండ్ వేకింగ్ కరెక్ట్గా 10 గంటలకు నిద్ర వస్తుంది. మీకు ఎంత పని అయినా ఉండని, పని లేకపోయినా 10 గంటలకు నిద్ర వస్తుంది. కరెక్ట్ 6 గంటలకు లేస్తాం. This is the two important activities which are occur at particular time in entire life period is called as diurnal rhythms. ఇలాంటి డయాగ్నల్ రిథమ్స్ ఒక హార్మోన్ వల్ల జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ as melatonin. Right. Body temperature is under control of melatonin. Pigmentation is under control of melatonin. Like metabolism, all metabolic activities is also under control of defense, protection. Now, any virus or bacteria is entering into the body and causes diseases. If your immunity system is having a function and immunity kuda is avasaramu. The last one, in female menstrual cycle is also under the control of melatonin. This is the hormone which regulate these following functions. Melatonin వల్ల జరిగే ఫంక్షన్స్, రెగ్యులేట్ అయ్యే ఫంక్షన్స్ ఇవన్నీ డయాగ్నల్ రిథమ్, బాడీ టెంపరేచర్, పిగ్మెంటేషన్, మెటబాలిజము, డిఫెన్స్ ఆర్ immunity and menstrual cycle. This is the functions which are under the regulation of melatonin. The melatonin is secreted by pineal gland. Pineal gland is present above the epithalamus. Now this is about the. Now I complete the 3 glands: pituitary, hypothalamus, pineal. Hypothalamus నుంచి వచ్చే హార్మోన్స్ ఎన్ని ఉన్నాయంటే మనం చెప్పలేము. బట్ ఆ హార్మోన్స్ 2 రకాలు: రిలీజింగ్ హార్మోన్స్, ఇన్హిబిటరీ హార్మోన్స్. రిలీజింగ్ హార్మోన్స్ ఎగ్జాంపుల్ GnRH, గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. అంటే గొనాడోట్రోఫిన్ హార్మోన్స్ హైపోథాలమస్ నుంచి వచ్చి పిట్యూటరీలో ప్రవేశించి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది కనుక రిలీజింగ్ హార్మోన్. ఆ రిలీజ్ హార్మోన్ ఏంటంటే FSH, LH. రైట్. చూడాలి.